హలో, నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. సో ఇప్పుడు ఈ మిస్క్యారేజెస్ అవన్నీ వింటూ ఉంటాం కదా. సో ఈ మిస్క్యారేజెస్ అన్ని కాకుండా ఉండడానికి సర్జరీస్ ఏ రకంగా ఏమన్నా హెల్ప్ అవుతాయా అనేది ఒక డౌట్ అనమాట కొంతమందికి. సో ఇప్పుడు యూజువల్గా ఏంటంటే మిస్క్యారేజ్ అంటే మనం మామూలుగా ఫస్ట్ 3 monthsలో అయ్యే మిస్క్యారేజెస్ కొన్ని కారణాల వల్ల అవడం, తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో అంటే యూజువల్గా 3rd month దాటిన తర్వాత అయ్యే మిస్క్యారేజెస్, అలాగే లాస్ట్ 3 months ముందు అయ్యేదానికి మిస్క్యారేజెస్కి కారణాలు వేరు ఉంటాయి. సో యూజువల్గా ఫస్ట్ 3 monthsలో అయ్యే మిస్క్యారేజెస్ అవన్నీ కూడా ఎంబ్రియో ప్రాబ్లం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ యూజువల్గా సెకండ్ టైం అంటే 3rd month తర్వాత అయ్యే మిస్క్యారేజెస్ అంటే అప్పుడు 20 weeksలో అయ్యే మిస్క్యారేజెస్ ఏవైతే ఉంటాయో యూజువల్గా అది గర్భసంచికి అది లూజ్ అవ్వడం వల్ల, అంటే సర్విక్స్ అని అంటాం. సో ఆ సర్విక్స్ దగ్గర కనుక అది హోల్డ్ చేసే కెపాసిటీ లేకపోతే దాన్ని సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని అంటాం. సో అది అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసారి మిస్క్యారేజ్ అనేది జరుగుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకి స్కాన్ అదన్నీ చేసి మనము అదన్నీ ఏదన్నా లూజ్గా ఉందా లేదా ఓపెన్ అయినట్టుగా, సర్విక్స్ ఓపెన్ అయినట్టుగా ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ సర్వైకల్ సర్క్లాజ్ అనే పద్ధతి ద్వారా వాళ్ళకి మిస్క్యారేజెస్ కాకుండా చూడొచ్చు. సో అలాగనే కొంతమందికి ఏంటంటే ఈ ఫస్ట్ 3 months దాటిన తర్వాత మిస్క్యారేజెస్ అవ్వడానికి ఒక కారణం ఫైబ్రాయిడ్స్ అని చెప్తాము. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటే అవి యూజువల్గా గడ్డలు లాంటివి అనమాట. యూజువల్గా యూట్రస్ లోపల కొన్ని మజిల్ లేయర్ నుంచి ఉన్నప్పుడు లేదా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి మిస్క్యారేజెస్ అనేది రిపీట్గా కావచ్చు. అట్లానే గర్భసంచి పొర లోపల అంటే ఇప్పుడు యూజువల్గా ఏంటంటే యూట్రస్ షేప్ అదన్నీ కూడా నార్మల్గా కాకుండా ఒక అడ్డు గోడలాగా, దాన్ని సెప్టమ్ అని అంటాం. సో సెప్టమ్ లాంటిది ఉన్నప్పుడు కూడా వాళ్ళకి మళ్ళీ మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఫైబ్రాయిడ్స్ కానీ లేదా ఈ సెప్టమ్ అలాంటిది కానీ మనం ఈ లాప్రోహిస్ట్రోస్కోపీ ద్వారా అదన్నీ కూడా క్లియర్ చేస్తే వాళ్ళకి మిస్క్యారేజెస్ మళ్ళీ కాకుండా మనము ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట.